జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధి మాచర్ల రహదారిలోని నరమాలపాడులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను కారంపూడి సిఐ శరత్ బాబు, ఎస్ఐ వాసు మీడియాకు తెలిపారు. దుర్గిలోని బంగారం షాప్ యజమాని వద్ద డబ్బులు తీసుకుని వస్తున్న ఇరువురు యువకులను మాస్కులు పెట్టుకుని ఇద్దరు యువకులు బెదిరించి దొంగతనం చేసినట్లుగా యజమాని కపిలవై నాగసాంబ శివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో వెంకటేష్ ని విచారించగా బొమ్మినేటి సీను మరియు మరో ముగ్గురు సహాయంతో పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో 3 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 18/1/2026 తేదీన మధ్యాహ్నం సమయంలో సుమారు 3 గంటల సమయంలో కారంపూడి పోలీస్ స్టేషన్కి కపిలవాయి నాగ సాంబశివరావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా కట్టడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 17వ తేదీ అంటే ముందు రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సాయి వెంకటేష్ అనే వ్యక్తి, అంటే ఈ నాగ సాంబశివరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఇతను సాయి వెంకటేష్. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసుతో కలిసి నరమాలపాడు దగ్గర పొలాల్లో, అంటే కారంపూడి పిడుగురాళ్ల రోడ్లో పొలాల్లో భోంచేస్తున్న సమయంలో అతని బ్యాగులో ఉన్న 30 lakhs మనీ, 13 కేజీల సిల్వర్ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకొని వచ్చి వాళ్ళని రాడ్డుతో, బీరు సీసాతో కొట్టి ఆ బ్యాగ్తో పారిపోయినట్లుగా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తెలిసింది ఏంటంటే ఈ సాయి వెంకటేష్ కూడా ముద్దాయని, అతను వేరే శ్రీను అనే వ్యక్తితో నేరపూరితమైన ఒక కుట్ర పథకం ప్రకారం ఈ పని చేసినట్లుగా తెలిసింది. 17వ తేదీకి ముందు, అంటే సుమారు ఒక 10 రోజుల ముందు ఈ శ్రీను అనే వ్యక్తి, సాయి వెంకటేష్ ఇద్దరు పిడుగురాళ్ళ అవుట్స్కర్ట్స్ లో మాట్లాడుకుంటాం. ఈ సాయి వెంకటేష్ ఎప్పుడైనా గోల్డ్ కానీ, మనీ కానీ, సిల్వర్ కానీ తీసుకుని వెళ్ళేటప్పుడు సమాచారం ఇవ్వమని శ్రీనుకు చెప్పడం జరిగింది. అలాగే 17వ తేదీ కూడా శ్రీనుకి సాయి వెంకటేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసు ఈ క్యాష్, ఈ సిల్వర్ తీసుకుని వెళ్తున్నప్పుడు శ్రీనికి సమాచారం ఇవ్వటం, శ్రీను మరొక ముగ్గురుని తీసుకొని అఖిలు, అంజీ, నాని అనే ఒక ముగ్గురుని తీసుకొని వచ్చి ఇద్దరు శ్రీను, అఖిలు దూరంగా ఉండటం, నాని, అంజీ వీళ్ళ మీద అటాక్ చేసి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ లోపని వెళ్ళటం, ఇవన్నీ కూడా పథకంలో భాగంగా ఒక ప్రీ ప్లాన్డ్ అఫెన్స్. ఇది రాబరీ కింద మేము కేసు కట్టడం జరిగింది. 30 లక్షల రూపాయల డబ్బులు, 13 కేజీల సిల్వరు, ఇంటాక్ట్ ప్రాపర్టీ మేము రికవరీ చేసాము. ముద్దాయిలు 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.